ఫ్రెండ్స్ ఇవి నథింగ్ ఫోన్ 3A సిరీస్ మొత్తం 2 ఫోన్స్ వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు 3A సిరీస్లో. నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Pro మార్చ్ 4వ తారీఖు 2 ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ప్రజెంట్ మన దగ్గర 2 ఫోన్స్ అయితే ఉన్నాయి, 3A 3A Pro. ఇది మీడియా కిట్. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేద్దాం, ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే మొత్తం 4 ఫోన్స్ అయితే ఉన్నాయి, మొత్తం 3 కలర్స్ ఉన్నాయి, బ్లూ, వైట్ అండ్ బ్లాక్. ఫస్ట్ ఇవన్నీ బయట తెద్దాం. ఫస్ట్ లోపల ఉన్నాయా, ఏం లేదు, అట్ట ముక్కే. ఇవి మొత్తం ఫోన్స్ అయితే 4, 3 వచ్చేసరికి నథింగ్ ఫోన్ 3A, ఇది ఒకటి 3A Pro. బాక్స్ సైజ్లో డిఫరెన్స్ అయితే ఉంది 3Aకి 3A Proకి. ఇక్కడ చూడొచ్చు కొద్దిగా 3A Pro అయితే సైజ్ పెద్దగా ఉంది. ఫస్ట్ మనం నథింగ్ ఫోన్ 3A అన్బాక్స్ చేద్దాం, అది కూడా బ్లూ కలర్ చేద్దాం, ఎందుకంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. దీనికి కత్తులు ఏం అవసరం లేదు, సింపుల్. బాక్స్ లోపల ఫస్ట్ వెల్కమ్ టు నథింగ్ అని చెప్పేసి ఫోనే ఉంది. ఇది మనకి ఫోన్ నథింగ్ ఫోన్ 3A బ్లూ కలర్. అండ్ బాక్స్ లోపల మిగతా కంటెంట్ చూసుకుంటే ఏమీ ఉండవు, Type-C to Type-C కేబుల్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ ఫైనల్లీ క్యాప్సూల్ సిమ్ ఎజెక్టర్ పిన్. ఇవే ఇంకా బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. వీళ్ళైతే బాక్స్లో ఇప్పుడు చార్జర్స్ ఇవ్వలేదు, అదే కంటిన్యూ అవుతుంది. ఈ 2 కూడా అన్బాక్స్ చేద్దాం, కలర్స్ చూద్దాం ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసరికి వైట్ కలర్. ఇవి మొత్తం 3 కలర్స్ నథింగ్ ఫోన్ 3Aవి, బ్లాక్, వైట్, బ్లూ. దీనికైతే మీకు స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది, కాకపోతే ఇవి అంత యూజబుల్ అయితే కాదు, మీరు మంచిది తెచ్చుకోవడం బెటర్. చాలా పలచగా ఉంటుంది అన్నమాట. టెంపరీ స్క్రీన్ గార్డ్స్ ఇవి, పర్మనెంట్ కాదు, పర్మనెంట్ మీరు సపరేట్ వేసుకోవాలి. నెక్స్ట్ 3A Pro అన్బాక్సింగ్ చేద్దాం. ఈ బాక్స్ కొద్దిగా పెద్దగా అయితే ఉంది, చూద్దాం లోపల ఏమన్నా కొత్త కంటెంట్ ఉంటుందేమో. ఏమి లేదు, ఫస్ట్ ఫోన్ సేమ్, ఫోనే పెద్దగా ఉంది. ఫోన్ కొద్దిగా అంత కంపేర్ చేస్తే సైజ్ పెరిగింది అంతే, ఫోన్ సైజ్ పెరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు కెమెరా మాడ్యూల్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది ఇది, అందుకే మీకు బాక్స్ కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది. కంటెంట్స్ మాత్రం సేమ్, కంటెంట్స్లో ఏం తేడా అయితే లేదు. Type-C to Type-C కేబుల్, డాక్యుమెంట్స్ అండ్ ఫైనలీ సిమ్ ఎజెక్టర్ పిన్. దీనికి కూడా స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ అయితే ఇస్తున్నారు. 3 days later. ఫ్రెండ్స్ ఈ ఫోన్స్ ఒక 3 రోజులు అయితే యూస్ చేస్తాను. ఇప్పుడు నా ఫస్ట్ ఇంప్రెషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఇది కంప్లీట్ రివ్యూ అయితే కాదు, ఎందుకంటే డీప్గా చెక్ చేయడానికి అయితే అంత టైం అయితే లేదు. ఒకదాని మీద ఒకటి ఫోన్లు వస్తూనే ఉన్నాయి, పడుతూనే ఉన్నాయి ఎత్తి మీద. సో ఏది చేయాలో కూడా అర్థం కావట్లేదు, తిరిగిపోతుంది అనమాట. ఒకవేళ మీకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నాయి, 3A 3A Pro ఫ్యూచర్లో మీరు కొనాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, వీడియో కూడా లైక్ చేయండి. దాన్ని బట్టి రివ్యూ ప్లాన్ చేస్తే కంప్లీట్ డీటెయిల్ ఇన్ డెప్త్ రివ్యూ. ఫస్ట్ మనం దీని గురించి కంప్లీట్గా తెలుసుకునే ముందు దీని స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. రెండింటిలో మీకు డిస్ప్లే సేమ్ 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్, స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతున్నాయి. రెండింటిలో 5000 mAh బ్యాటరీ, 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. బేస్ మోడల్ 2 మీకు 8GB RAM 128GB తోనే స్టార్ట్ అవుతున్నాయి. కెమెరా విషయానికి వస్తే కొద్దిగా చేంజెస్ అయితే ఉంటాయి. నథింగ్ ఫోన్ 3A ఫ్రంట్ కెమెరా మీకు 32 మెగాపిక్సెల్ తో వస్తే 3A Pro 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఇంకా బ్యాక్ కెమెరా విషయానికి వస్తే మాత్రం రెండింటిలో మీకు వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. మిగతా 2 కెమెరాస్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒకటి మెయిన్ కెమెరా, ఒకటి వచ్చేసరికి టెలిఫోటో లెన్స్, ఒక దాంట్లో పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉన్నాయి. అది ప్రో మోడల్లో ఉంటే 3x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. దీనిలో మీరు 3Aలో 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇవి డిఫరెన్సెస్. సెన్సార్ లో కూడా చేంజెస్ అయితే ఉంటాయి, సెన్సార్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ మనం వీటి డిజైన్, బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుంటే డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇది నథింగ్ ఫోన్ 2A ప్లస్, ఇది వచ్చేసరికి 3A. ఇక్కడ డిజైన్ చూడడానికి 2 ఒకేలాగా ఉన్నాయి, కాకపోతే ఏదైతే మీకు కెమెరా ఉందో ఒకటి బ్యాక్ కెమెరా, దీనిలో నథింగ్ ఫోన్ 3Aలో ఎక్స్ట్రా కనిపిస్తుంది. అండ్ గ్లాస్ ఉంది కదా, ఇక బ్యాక్ సైడ్ ఇది ప్లాస్టిక్ తో వస్తుంది నథింగ్ ఫోన్ 2A. 3Aకి వచ్చేసరికి గ్లాస్ కి వెళ్ళారు. సో ఇది బిల్డ్ క్వాలిటీ పరంగా ఒక చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. ఇంత ముందు మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉండేది ఫ్రంట్, ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తీసేసి పాండా గ్లాస్ కి అయితే వెళ్ళారు. సైడ్స్ వచ్చేసరికి ప్లాస్టిక్ తోనే వస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి లాస్ట్ టైం, ఇప్పుడు 2 మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ మీకు బాగానే పనిచేస్తున్నాయి. నెక్స్ట్ పీక్ బ్రైట్నెస్ కూడా పెంచారు. ఇంతకుముందు మనకి 1300 నిట్స్ ఉండేది పీక్ బ్రైట్నెస్ 2Aలో, అదే 3Aకి వచ్చేసరికి వీళ్ళు పీక్ బ్రైట్నెస్ 3000 నిట్స్ కి పెంచారు. ప్రాసెసర్ చేంజ్ చేశారు, ఇది బిగ్గెస్ట్ చేంజ్ అని చెప్పొచ్చు. ఇది దీనిలో MediaTek Dimensity 7200 ప్రాసెసర్ ఉండేది. అంత బాగుండదు ఈ ప్రాసెసర్, ఎందుకంటే ఇమేజ్ ప్రాసెసింగ్ అంత బాగుండేది కాదు, ఫొటోస్ కూడా అంత నచ్చలేదు నాకు. ఇప్పుడు స్నాప్డ్రాగన్ కి వెళ్ళారు. ఇప్పుడు ఇది స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 3A 3A Pro 2 మీకు 7H Gen 3 ప్రాసెసర్ తో వస్తున్నాయి. వాటర్ రెసిస్టెంట్ అయితే మీకు కంప్లీట్ డీప్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఏం లేదు. ఇది IP54 తో వచ్చింది 2A, ఇది IP64 తో వస్తుంది. సో మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఈసారి కూడా లేదు. ఇంతకుముందు వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉండేది 2Aలో, ఇప్పుడు 8 మెగాపిక్సెల్ చేశారు. ఎక్స్ట్రా మీకు టెలిఫోటో లెన్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఛార్జింగ్ కూడా 45 వాట్ నుంచి 50 వాట్ కి చేంజ్ చేశారు. ఇప్పుడు 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇవి చేంజెస్ మీకు 2Aకి 3Aకి. అండ్ ఇంకొకటి మెయిన్ ఈసారి యాడ్ చేసింది వీళ్ళు డిజైన్ పరంగా 2 డిఫరెంట్ కనిపిస్తే 3A 3A Pro మీరు ఈజీగా కనిపెట్టేయచ్చు. దీనిలో కెమెరా మీకు చాలా పెద్దగా ఇచ్చారు, అవసరం లేకపోయినా కానీ ఇచ్చారు, ఎందుకంటే ఇది కెమెరా ఫోన్ అని చెప్పుకోవడానికి. ఇక్కడ ఒక స్పెషల్ బటన్ యాడ్ చేస్తారు. ఇక్కడ చూస్తే మీకు రైట్ సైడ్ ఒక బటన్ కనిపిస్తుంది, రెండిట్లో ఉంటుంది. ఇంతకుముందు ఈ బటన్ అయితే లేదు. అందరి బటన్ మనం ఐఫోన్ లాగా కెమెరా క్యాప్చర్ బటన్, కెమెరాకి యూజ్ చేయొచ్చు అనుకున్నాం, కాకపోతే ఇది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. సో మీరు ఏదన్నా నోట్స్ క్విక్ గా తీసుకోవాలి, ఇప్పుడు ఏదన్నా నేను చూస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్ గురించి నేను చూసాను, తాజ్ మహల్ ఫోటో చూసాను, నాకు వెళ్ళాలనిపించింది,
వచ్చింది. నెక్స్ట్ ఒక 10 days లో తాజ్మహల్ వెళ్ళాలనుకుంటున్నాను. సో అది మర్చిపోకుండా నేను జస్ట్ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ లాంగ్ ప్రెస్ పట్టుకున్నాను అనుకోండి, నాకు వాయిస్ నోట్ వస్తుంది. నేను వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు, నాకు రిమైండ్ చేయి 10 రోజుల తర్వాత తాజ్మహల్ వెళ్ళాలి అంటే వెళ్ళి అది ఎసెన్షియల్ స్పేస్ లో సేవ్ అయిపోతుంది. లేదు వాయిస్ నోట్ కాకుండా నేను టైప్ చేయాలనుకుంటున్నాను, సింగిల్ ప్రెస్ చేశాను అనుకోండి, కింద మీకు యాడ్ నోట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు కీబోర్డ్ ఓపెన్ అయితే అక్కడ మీరు ఏదైనా టైప్ చేసి కూడా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు సేవ్ చేసుకున్న అన్ని చూడాలనుకున్న ఎక్కడ సేవ్ అయినాయో మీకు తెలియాలంటే ఎసెన్షియల్ స్పేస్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, దాన్నైనా ఓపెన్ చేయొచ్చు. దీనికి కూడా షార్ట్ కట్ ఇచ్చారు కీలో. ఈ కీని మీరు డబుల్ ప్రెస్ చేసినా కానీ మీరు సేవ్ చేసుకున్న నోట్స్ అని ఇక్కడైతే వచ్చేస్తాయి. సో అవన్నీ మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సో ఇది మీకు డైలీ యూస్ చేసినప్పుడు ఇది చాలా బాగా అనిపించింది, నాకు బాగానే ఉంది. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఒకటి చూసి మర్చిపోతుంటాం, తర్వాత మళ్ళీ గుర్తుండవు అవి. సో అట్లాంటివి క్విక్గా మనం నోట్స్ లాగా తీసుకొని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇది బాగుంది. వాయిస్ నోట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే టైప్ చేసే నోట్స్ అయితే తీసుకోవచ్చు. ఫ్యూచర్లో దీనికి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తామని చెప్తున్నారు, కెమెరా కంట్రోల్కి యాడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ కొన్ని చెప్పారు, అవన్నీ వచ్చిన తర్వాత మనం చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఓన్లీ నోట్స్ తీసుకోవడానికే ఈ బటన్ అయితే ఉపయోగపడుతుంది. మీరు యాడ్ చేసుకుంటారు కదా, యాడ్ చేసుకున్నవి ఇక్కడ విడ్జెట్స్లో కనిపిస్తుంది, రిమైండర్స్ లాగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, బిగ్గా మీకు రిమైండ్ కూడా చేస్తూ ఉంటాయి. ఇవి కొత్తగా యాడ్ చేసింది అయితే ఇది. ఈ లైట్ల గురించి నేను చెప్పట్లేదు, లైట్ల గురించి చెప్పి విసుకో చేసింది. ఆ లైట్లు ఏమేమి పనులు చేస్తే గ్లిఫ్ లైటింగ్ గురించి మీరు పాత నథింగ్ వీడియోస్కి వెళ్ళినా కానీ కనపడతాయి, అందుకని లైట్ల గురించి అయితే నేను కవర్ చేయాలి. నెక్స్ట్ 2A నుంచి 3Aకి నాకు ఇంకొకటి నచ్చింది, కెమెరా. లాస్ట్ టైం చెప్పా కదా 2Aలో వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్ యూస్ చేస్తారు, ఇమేజ్ ప్రాసెసింగ్ అంత బాగుండేది కాదు. ఇప్పుడు వీళ్ళు స్నాప్డ్రాగన్కి వచ్చారు. ఇప్పుడు కాకపోతే సెన్సార్స్ వీళ్ళు మెయిన్ సెన్సార్ శాంసంగ్ ఎక్కువ ఉన్నాయి సోనీ కంటే. ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది వీళ్ళకి, క్వాల్కామ్ తోటి ISP బాగా పనిచేస్తుంది. సో వీళ్ళకి బాగానే వస్తాయి. ఫొటోస్ మీరు చూడొచ్చు, కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు 3A Proలో 3x వరకు తీయొచ్చు, అండ్ 3Aలో వచ్చేసరికి మీకు 2x వరకే ఉంటుంది. సో కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే 3A Pro బెటర్ ఆప్షన్ అయితే 3A కంటే. ఎందుకంటే 3A Proలో ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా మీకు ఏదైతే పెరిస్కోప్ లెన్స్ ఇచ్చారో మీరు పోర్ట్రేట్ షాట్స్ ఇవన్నీ మీకు దీనిలో బాగా వస్తాయి. సెన్సార్ కూడా మంచి సెన్సార్ ఇది. సో ఇది అందుకే కెమెరా ఎక్కువ ఇలా బంప్ ఎక్కువ పెట్టేసి కెమెరా ఫోన్ అని చెప్పేసి చెప్తున్నారు దీన్ని. కాకపోతే కెమెరా పరంగా మాత్రం మీకు డే లైట్ బాగుంది, లైటింగ్ బాగున్నప్పుడు బాగానే ఉంది. ఎప్పుడైతే లో లైట్కి వెళ్ళిపోతారో మీరు, ఇండోర్ లైట్కి కంప్లీట్గా లైట్ తక్కువ ఉన్న ఆ చోట్ల అక్కడ మాత్రం ఫొటోస్ అయితే సాఫ్ట్ అయితే వస్తున్నాయి. మీరు జూమ్ చేసి చూస్తే అంత డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు. సో ఇది కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళు. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా మనం లో లైట్లో కొద్దిగా సాఫ్ట్ వస్తుంది, కొంచెం షార్ప్ చేస్తే ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. అండ్ కెమెరాలో కొన్ని ఫీచర్స్ కూడా మిస్ చేశారు. 3Aలో మీకు మ్యాక్రో ఉండదు, దీనిలో వైడ్ యాంగిల్ నుంచి కూడా మ్యాక్రో ఉండదు. 3A Proలో మీకు చాలా బాగుంటాయి మ్యాక్రోస్. అండ్ ఇంకొకటి 4K వీడియో వైడ్ యాంగిల్లో మనం తీయలేము, 4K వీడియో వైడ్ యాంగిల్లో లేదు, అదొకటి నాకు మైనస్ అనిపించింది. ఇంకొకటి పోర్ట్రేట్ వీడియో రెండిట్లో మనం తీయలేము. పోర్ట్రేట్ వీడియో అని మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి తీస్తుంటాం ఆ వీడియో, ఆ బడ్జెట్లో మనకి చాలా ఫోన్స్లో ఉంటుంది. ఈ 2 ఫోన్స్లో మీకు పోర్ట్రేట్ వీడియో ఎక్కడ లేదు. అండ్ ఇంకొకటి గ్లిచెస్, కెమెరా UIలో చాలా గ్లిచెస్ అయితే ఉన్నాయి. అప్పుడప్పుడు మనం 1x 2x 4x 6x వీటి మధ్య స్విచ్ అవుతున్నప్పుడు ల్యాగ్ అయితే ఉంటుంది. అండ్ షట్టర్ ఒక్కసారి పని చేయట్లేదు, చూడొచ్చు మీకు వీడియో కూడా ఉంది, షట్టర్ అసలు పని చేయట్లేదు. సో కొద్దిగా కెమెరా UIలో మాత్రం కొంచెం గ్లిచెస్ అయితే ఉన్నాయి. సో అవి మేబీ మన అప్డేట్లో ఫిక్స్ చేస్తారని చూడాలి. సో ఓవరాల్గా అయితే మాత్రం కెమెరా మీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే బాగుంది, కాకపోతే లో లైట్లో కొంచెం నాయిస్ అయితే వస్తున్నాయి. వీడియో క్వాలిటీ అయితే బాగుంది, వీడియో మీరు 4Kలో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ బ్యాక్. 3A Proలో 3Aలో మాత్రం మీరు బ్యాక్ కెమెరా యూస్ చేస్తే 4K రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ అయితే మాక్సిమం 1080p వరకే ఉంటుంది. సో అందుకే 3A మీకు చాలా వరకు తగ్గుతాయి. కెమెరా పరంగా అయితే మాత్రం 3A Pro బెటర్ ఆప్షన్ 3Aతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా కూడా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్, దగ్గర 30-40% ఇంప్రూవ్మెంట్ మీరు నోటీస్ చేయొచ్చు. 7H Gen 3 మీకు మంచి ప్రాసెసర్ ఇది. అండ్ దీనిలో 3Aలో 90 FPS వరకు గేమ్స్ హ్యాండిల్ చేస్తుంది, BGMI 90 FPS లో వస్తుంది, కాల్ ఆఫ్ డ్యూటీ వస్తే 60 FPS లో వస్తుంది రెండు ఫోన్స్ లో. BGMI మీకు 3A Proలో 60 FPS లోనే హ్యాండిల్ చేస్తుంది ప్రజెంట్ అయితే. ఇది ఫ్యూచర్లో మీకు 90 అయితే వస్తుంది, ఎందుకంటే రెండింటిలో మీకు సేమ్ ప్రాసెసర్, అయితే తేడా అయితే ఏం లేదు. ప్రజెంట్ అయితే దీనిలో లేదు కాబట్టి 3A Proలో 3Aలో టెస్ట్ చేసా. 3Aలో ఒక గంట సేపు గేమ్ ఆడితే 17% బ్యాటరీ డ్రాప్ అవుతుంది, టెంపరేచర్ మాక్సిమం 43.8 వరకు రీచ్ అవుతుంది. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీరు జనరల్గా అయితే ఆడుకోవచ్చు. ఎక్కువ ఎనిమీస్ వస్తారు కదా, మీరు ఎక్కువైనా మంచిగా హార్డ్ డ్రాప్స్లో దిగారనుకోండి, అప్పుడు మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటున్నాయి. 60-65 మధ్యలోకి వచ్చేస్తుంది ఆ ఫ్రేమ్స్. 90 అయితే స్టేబుల్గా మెయింటైన్ చేయట్లేదు. నార్మల్గా అయితే మాత్రం 90 FPS అయితే వస్తుంది మొత్తం హార్డ్ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత. అండ్ జనరల్ యూస్కి ఫోన్ బాగానే ఉంటుంది, మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. 7H Gen 3 మీకు 10 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది, 5G కూడా మీరు యూస్ చేయొచ్చు. జియో కొద్దిగా నెట్వర్క్ డౌన్ ఉంది ఎయిర్టెల్తో కంపేర్ చేస్తే. రెండు టెస్ట్ చేసినప్పుడు జియో కొద్దిగా డౌన్ అనిపించింది, ఎయిర్టెల్ కొద్దిగా బెటర్ అనిపించింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇది, ఇంకా డీప్గా చెక్ చేయాలి దీన్ని. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 50 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది మీకు ఒకవేళ మీడియం యూజర్ అయితే మాత్రం ఈజీగా మీరు ఫుల్ వర్కింగ్ డే అయితే యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ రోజు వరకు వస్తుంది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ ఖచ్చితంగా దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎవరేజ్గా స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి డైలీ యూజెస్లో 5 to 6 hours అలా వస్తుంది. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 50 watt ఛార్జర్ కాబట్టి దీన్ని యూజ్ చేసి మీరు అరగంటలో మీరు 50% ఛార్జ్ చేయొచ్చు.
ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంట 5 నిమిషాలు టైం పడుతుంది. గంట పట్టిద్ది అనుకోండి, గంటలో మీరు దీన్ని ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు NFC ఉన్నాయి. రెండిట్లో మీకు NFC అయితే ఉంటాయి. ట్యాప్ అండ్ పే కూడా సపోర్ట్ చేస్తాయని చెప్తున్నారు. బ్లూటూత్ 5.4తో వస్తున్నాయి, వైఫై 6తో వస్తుంది. IR బ్లాస్టర్ అయితే ఏమీ లేదు. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. జైరో కూడా బాగా పనిచేస్తుంది మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు. ఫస్ట్ ఇంప్రెషన్. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రెండు మీకు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. నథింగ్ OS 3.1 మీద రన్ అవుతున్నాయి. 3+6 అప్డేట్స్ మీరు గ్యారంటీ ఇస్తున్నారు. 3 సంవత్సరాలు Android అప్డేట్స్ వస్తాయి, 6 సంవత్సరాలు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ UI బాగుంటుంది. నథింగ్ UI మీకు బ్లోట్వేర్ అయితే ఏముండదు, యాడ్స్ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది వాడేటప్పుడు. చెప్పే కదా కొద్దిగా కెమెరా UIలో కొన్ని గ్లిచెస్ అయితే ఉన్నాయి, అవి ఫిక్స్ చేస్తారని చూడాలి. మిగతా చాలా బాగుంటుంది. అండ్ నథింగ్ UIలో ఇప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా యాడ్ చేస్తున్నారు. మీరు యాప్ లాక్ చేసుకోవాలనుకుంటే లాక్ చేసుకోవచ్చు, యాప్ని క్లోన్ చేయొచ్చు, వాట్సాప్లో ఫేస్బుక్ ఇట్లాంటి యూస్ చేయొచ్చు. అండ్ ఇది గూగుల్ డైలర్ సపోర్ట్తో వస్తుంది. అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే మాత్రం వినిపిస్తుంది. డిస్ప్లేస్ రెండు సేమ్ మీకు 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్స్, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి. అండ్ HDR10+ సపోర్ట్ ఉంది. 10-bit ప్యానల్స్ ఇవి. అండ్ దీనిలో మీకు అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీ చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ మాత్రం HDR కంటెంట్ అయితే ప్లే అవ్వట్లేదు ప్రజెంట్ అయితే. అండ్ డిస్ప్లేలో మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. డిస్ప్లేలో చాలా ఇవ్వచ్చు వీళ్ళ ప్రైస్కి, అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. ఏమేమి మిస్ అయినా కూడా తర్వాత మాట్లాడతాను. సౌండ్ విషయానికి వస్తే మాత్రం స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, లౌడ్ ఉంది, బాగా అనిపించింది సౌండ్. నాకు సౌండ్ పరంగా డిసప్పాయింట్ అయితే అవ్వరు మీరు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ దీనికి మాట్లాడుతున్నాను, నేను 3A Proకి మాట్లాడాను. ఎందుకంటే మీకు 30,000 దాకా పెట్టొచ్చు. 25,000 రూపాయలకు నా పెద్ద కంప్లైంట్స్ అయితే లేవు దీనిలో వీళ్ళు ఇచ్చిన వాటికి. కానీ 30,000 రూపాయలు అయితే పెట్టి మనం కొనేటప్పుడు కొన్ని అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనిలో కూడా ఫుల్ HD డిస్ప్లేనే ఉంటుంది. అట్లీస్ట్ 1.5K LTPO ప్యానల్ ఇస్తే బాగుండేది. ఇది నార్మల్ AMOLED స్క్రీన్, LTPO ప్యానల్ అయితే కాదు. అండ్ ఇంకొక డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ ఇంకొకటి మెయిన్ కన్సర్న్ నాకు RAM అండ్ స్టోరేజ్. LPDDR4X UFS 2.2తో వస్తుంది. ఆ ప్రైస్కి 30,000 దగ్గర పెడతారు దీన్ని. అట్లీస్ట్ LPDDR5X UFS 3.1 ఇచ్చినా బాగుండేది. అదొకటి మిస్ అయినట్టు అనిపిస్తుంది దీనిలో. అండ్ వాటర్ రెసిస్టెంట్. ఇప్పుడు వచ్చే ప్రతి ఫోన్ చూడొచ్చు మీరు IP68, 69 కనిపిస్తుంది. దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ లేదు. అట్లీస్ట్ దీనిలోనే ఇవ్వాల్సింది. IP68 కానీ 69 అవసరం లేదు, కానీ 68 ఇచ్చినా సరిపోయేది. ఏమీ లేదు దీనిలో. అండ్ బాక్స్లో ఛార్జర్, అది ఎప్పుడు అడిగేది నేను. ఇవి కొద్దిగా మిస్ అయినట్టు అనిపించింది. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం 30,000 రూపాయల దగ్గర వీళ్ళు కెమెరాను ఫోకస్ చేస్తున్నారు కాబట్టి నా పెద్ద కంప్లైంట్ లేదు. ఎందుకంటే ప్రతి బ్రాండ్ ఇప్పుడు పర్ఫెక్ట్ వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పుడు నథింగ్ కూడా ఇది కెమెరా ఎక్కువ ఫోకస్ చేసి టార్గెట్ చేస్తున్నారు. సో ప్రాసెసర్ మనం అక్కడ మరీ 8H Gen 3 ఇట్లాంటివి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు కెమెరా మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు iQOO Neo 10R వస్తుంది, వాళ్ళు ప్రాసెసర్ ఎక్కువ బెటర్ ప్రాసెసర్ తీసుకొస్తారు, కెమెరాస్ తగ్గిస్తారు. ఎందుకంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఫోకస్ చేస్తున్నారు. ఇది కెమెరా ఫోకస్డ్ ఫోన్ కాబట్టి ప్రాసెసర్కి అది ఓకే. ఇవి నేను చెప్పా కదా ఇప్పుడు కొన్ని, అవి నాకు ఆ ప్రైస్కి దీనిలో 3A Proలో మిస్ అయినట్లు అనిపించింది. దీనిలో పెద్ద కంప్లైంట్, ఎందుకంటే మీకు 25 లోపే వస్తుంది. దీని మీద మనం ఏం పెద్ద కంప్లైంట్ చేయలేం. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ నథింగ్ ఫోన్ 3A Pro. మీకు ఎలా అనిపించింది నథింగ్ ఫోన్ 3A సిరీస్? రూపాయల కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనిలో ఏ ఫోన్ రివ్యూ మీకు కావాలి అవి కూడా కింద కామెంట్ సెక్షన్కి చెప్పండి. కొద్దిగా ఈ హడావుడి అయిపోతే, ఫోన్ లాంచ్ చేస్తాను అయిపోతే కొద్దిగా టైం దొరికితే అటు మీద కూర్చోవచ్చు మనం. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.